మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలము బురుగుపల్లి గ్రామంలో ఉన్నాము. సో బురుగుపల్లి గ్రామానికి చెందిన గంగిపల్లి తిరుపతి బతుకుదెరువు కోసం అయితే దుబాయ్కి అయితే వలస వెళ్ళాడు. సో అతను అక్కడ దుబాయ్లో డ్యూటీకి వెళ్లే టైంలోనైతే అక్కడ కారు యాక్సిడెంట్ అయితే చనిపోయాడు. సుమారు ఈ రోజుకి 15 రోజులు కావస్తుంది. ఈ రోజు బురుగుపల్లి గ్రామానికి అయితే తన పార్థివ దేహం అయితే ఇక్కడికైతే వస్తుంది కాబట్టి సో మనం అయితే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. సో మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అక్కడ పరిస్థితి కూడా చూద్దాము. సో ఇప్పుడు మనం అక్కడికి వచ్చిన తర్వాత అతనికి ఎంతమంది పిల్లలు, ఎన్ని సంవత్సరాలు అవుతుంది దుబాయ్ వెళ్ళబట్టి అని కంప్లీట్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ మనతో మాట్లాడడానికి అయితే గంగిపల్లి తిరుపతి వాళ్ళ తమ్ముడు ఉన్నారు. అసలు ఏం జరిగింది, మరి అక్కడ పరిస్థితి ఏంటి, మరి ఇప్పుడు ఇక్కడికి రావడానికి ఎన్ని రోజులు పట్టింది అని చెప్పేసి మనం పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. అసలు చెప్పండి, అసలు ఏం జరిగింది? మాకు ఈ నెల 8వ తారీఖు మా అన్న రూమ్ కి సంబంధించిన కొలిక్ రాకేష్ అనే వ్యక్తి మా వదినకు ఫోన్ చేసి అన్న కనిపిస్తలేడు, ఇంటికి ఇట్లా వచ్చిందని సమాచారం ఇచ్చింది. సమాచారం ఇచ్చి అట్లేం లేదు, మా దగ్గరికి ఏం రాలేదని అన్న తర్వాత మరి మిస్ అయినట్టుండు, వారం రోజుల నుంచి రూమ్ లో కనిపిస్తలేడు, మిస్ అయినట్టుండు అది అని చెప్పాను. తర్వాత మా వదిన గిట్లా మా అందరికి కమ్యూనికేషన్ చేసి మాతో మాట్లాడింది. గిట్లా గిట్లా అయిన తర్వాత మేము శనివారం ఆదివారం ఈ 2 రోజుల పాటు మాకు అక్కడ ఫ్రెండ్స్ కావచ్చు, ఎన్ఆర్ఐ ఈ గల్వు కార్మికులకు సంబంధించిన ఎన్ఆర్ఐ టీం కావచ్చు, ఇదంతా సోషల్ మీడియా వేదికగా అక్కడ ఉన్న మా ఫ్రెండ్స్, మా విలేజ్ కి సంబంధించిన కొంతమంది మిత్రులు వీళ్ళందరితో కోఆర్డినేషన్ చేసి సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ చేయడం జరిగింది. వైరల్ చేసి మిస్ అయిన కనిపిస్తలేడని వైరల్ చేయడం జరిగింది. అక్కడ శని ఆదివారం లీవ్ ఉంటదట. మనకు సోమవారం 12 గంటల సమయంలో నాకే ఫోన్ చేసి రాకేష్ అనే ఆ రూమ్ మనకి ఏదైతే కనిపిస్తలేడు మిస్ అయిందని చెప్పిన రాకేష్ అన్నట్టయినా వాళ్ళ కమ్యూనికేషన్ చేసిన తర్వాత 1 అవర్ 2 అవర్స్ నుంచి నేను ఆయనతో కాంటాక్ట్ ఉన్నా, ఏం జరిగింది ఏంది అనేది. నాకు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు బ్యాడ్ న్యూస్ అన్న, మీ అన్న లేడు, బ్యాడ్ న్యూస్, యాక్సిడెంట్ అయిందని చెప్పిండు. యాక్సిడెంట్ ఎట్లయింది ఏంది అని అడిగితే నాకు ఏం తెలియదు అన్న, యాక్సిడెంట్ అయిందని చెప్పిండు. తర్వాత ఈ మనకు సమాచారం వచ్చేది ఈ 2 రోజుల నుంచి మనం ఏదైతే ఈ సోషల్ మీడియా కావచ్చు, మా విలేజ్ వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళందరితో తెలుసుకుంటే ఈ నెల 2 తారీఖు డ్యూటీకి అయిన దగ్గర డ్యూటీ నుంచి బయటకు డ్యూటీ 2 తారీఖు డ్యూటీకి వెళ్ళిండు. మా అన్న నైట్ డ్యూటీ ఆలాశ్రం కన్స్ట్రక్షన్ కంపెనీలో గత 18 సంవత్సరాలుగా ఆ కంపెనీలో పనిచేస్తున్నాడు. కంటిన్యూషన్ గా 18 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. ఫస్ట్ లేబర్ పని చేసి 18 సంవత్సరాలు సీనియారిటీ కారణంగా ఇప్పుడు వాచ్మెన్ గా ప్రమోట్ అయ్యిండు. నైట్ డ్యూటీ చేస్తారు. గత 5-6 సంవత్సరాల నుంచి కూడా వాచ్మెన్ నైట్ డ్యూటీ చేస్తున్నాడు. అయితే 2 తారీఖు డ్యూటీకి వెళ్ళిందట, అక్కడ రికార్డులో సిగ్నేచర్ చేసిందట. అక్కడ ఏం జరిగిందో కానీ మనకు సమాచారం అయితే మిస్సింగ్ అయింది అనేది శనివారం 8 తారీఖు చెప్పారు. చనిపోయింది అనేది 11 తారీఖు 10 తారీఖు సోమవారం మనకు రాకేష్ అన్న టైం ద్వారా తెలిసింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కంపెనీ వైపు నుంచి మనకు ఎలాంటి సమాచారం లేదు. మనకు కాంటాక్ట్ ఇవ్వలేరు. అయితే మనకు చనిపోయారు అన్న కాడ నుంచి అక్కడ ఉన్న మా విలేజ్ వాళ్ళతోటి ప్రాసెస్ మనం ఈ ఇండియన్ ఎంబాసీకి కూడా మెయిల్ చేసినా కూడా ఇండియన్ ఎంబాసీ ఇప్పటికి కూడా రెస్పాన్స్ లేదు. మేము 11 తారీఖు 9 తారీఖు మిస్ అయిందని మెయిల్ చేస్తే నిన్న కాక మొన్న ఆ మెయిల్ కి సంబంధించి ఆ వ్యక్తి ఎట్లుంటాడు, ఏ కలరు, పాస్పోర్ట్ ఏంది, దానికి సంబంధించిన వివరాలు పంపించమని చెప్పింది. మేము మెయిల్ చేసింది 9 తారీఖు మెయిల్ చేసినాం. 9 తారీఖు మెయిల్ చేస్తే నిన్న 13, 14 తారీఖు ఇండియన్ ఎంబాసిడర్ స్పందిస్తే ఈ కుటుంబం వారం రోజుల నుంచి మిస్ అయిన వారం రోజుల నుంచి వాళ్ళ బాధ వర్ణనాగీతం. మా కుటుంబం కంపెనీ పట్టించుకోలే, ఇండియన్ ఎంబాసిడర్ పట్టించుకోలే, భారత ప్రభుత్వం కూడా పట్టించుకోలే. మనకు అక్కడ ఉన్న కమ్యూనికేషన్ మా ఊర్లో ఎక్కువ మంది ఉండడం వల్ల, మా అన్న మంచితనం వల్ల ఎక్కువ మంది అందరు సోషల్ మీడియా వేదికగా పనిచేసి దాని వల్ల మనకు కొంత సమాచారం తెలిసింది తప్ప ఇప్పటికి మనకు కంపెనీ వైపు నుంచి ఎలాంటి సమాచారం లేదు. దాంతో పాటు అక్కడ ఉన్న వాళ్ళ
తో తెలుసుకున్నప్పుడు అక్కడ కంపెనీ హెచ్ఆర్ తోటి మాట్లాడినాం. కంపెనీ హెచ్ఆర్ తోటి మాట్లాడితే నాకేం తెలియదు, అంతా మీ వాళ్ళకి చెప్తాం, మాకేం సంబంధం లేదు, మాకేం తెలియదు, మేము మీ వాళ్ళకి చెప్తామని చెప్తారు. మనం 11 తారీఖు సోమవారం నుండి ఈవినింగ్ అంటే సోమవారం రాత్రికి వాళ్ళు చెప్పిన ప్రాసెస్ మనకు నరసింహ అని అక్కడ గల్ఫ్ కార్మికులకు సంబంధించిన ఒక సంస్థ నరసింహ అని ఆయన కోఆర్డినేషన్ చేస్తున్నారు. ఆయనకు మా విలేజ్ వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ రెగ్యులర్ అటాచ్మెంట్ ఉండి సహకరిస్తారు. ఆయనకు మనం పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు అన్ని పంపించేసినాం. మా ఫ్యామిలీ మెంబర్ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, బాడీ రావడానికి ఏమేం ఫార్మాలిటీస్ ఉంటాయో ఆ ఫార్మాలిటీస్ కి సంబంధించి మనం సోమవారం అన్ని కంప్లీట్ చేసినాం. సోమవారం నుండి ఈ రోజు వరకు నిన్నటి వరకు వాళ్ళు అన్ని రకాల ప్రాసెస్ ఏదైతే ఉందో వాళ్ళకి అన్ని మనం పంపించేసినాం, అన్ని సబ్మిట్ చేసినాం. వాళ్ళు నరసింహ కావచ్చు, మా విలేజ్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు మేము రెగ్యులర్ అటాచ్మెంట్ ఉన్నాం. బాడీ రావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసుకున్నాం. కానీ కంపెనీ నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు, ప్లస్ భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు. దాంతో పాటు డెత్ సర్టిఫికెట్ కూడా పోలీసు వాళ్ళు ఇచ్చింది కూడా 2వ తారీఖు ఇచ్చారు. నీకు 2వ తారీఖు డ్యూటీకి అయినాడు యాక్సిడెంట్ అయి చనిపోతే అది కంపెనీకి కమ్యూనికేషన్ చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ కంపెనీకి కమ్యూనికేషన్ చేస్తారు. కంపెనీకి కమ్యూనికేషన్ చేస్తే ఓకే, 2nd జరిగింది, 3rd చేసి ఉండొచ్చు, 4th చేసి ఉండొచ్చు, 5th చేసి ఉండొచ్చు. కానీ మాకు 8వ తారీఖు ఇన్ఫర్మేషన్ మిస్ అయిందని ఇచ్చారు. అది కూడా రూమ్ కొలిక్ ద్వారా ఇచ్చారు. రూమ్ నుండి కొలిక్ చెప్పాను, రాకేష్ అనే వ్యక్తి చెప్పాను. ఆయన కూడా ఇలాంటిది ఏం చెప్పలేదు. మిస్ ఒకటే కంపెనీలో గత 5-6 సంవత్సరాలుగా వాళ్ళు వర్క్ చేసే ప్లేసులు డిఫరెంట్, కంపెనీ ఒకటే, రూమ్ ఒకటే, కానీ ప్లేసులు డిఫరెంట్. మా అన్న సెక్యూరిటీ వాచ్మెన్, ఈయన అదే కంపెనీలో వేరే కాడ, కానీ కంపెనీ ఒకటే, రూమ్ ఒకటే. వీళ్ళందరూ మళ్ళీ రాత్రి రూమ్ కు రావాల్సిందే. వీళ్ళు గత 3-4 సంవత్సరాల నుంచి వెళ్ళి రూమ్మేట్స్, వీళ్ళు కలిసి ఉంటారు, రూమ్మేట్స్, వీళ్ళకి ఏం లేదు. ఆయన సమాచారం ఇచ్చింది తప్ప మనకు ఎలాంటి సమాచారం లేదు. మనం ఈ గల్ఫ్ కార్మికులది కావచ్చు, వాళ్ళ ద్వారా మనం అంతో ఇంత ఈ రోజు ఇంత ప్రయత్నం చేసి మనం ఇప్పటికి ఈ సంఘటన జరిగి కూడా 13-14 రోజులు అవుతుంది. ఎవరి వైపు నుంచి ఎలాంటి ప్రయత్నం లేదు. మేము కొంత నెట్వర్క్ వాడి నెట్వర్క్ ద్వారా కొంతమంది తెప్పించుకునే ప్రయత్నంలో కొంత తొందర రాగలిగినాం. నేను కొంత టెక్నాలజీ వాడి కొంత అది చేసుకుంటేనే మాకే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇంకా సామాన్య ప్రజలకు ఇంకా ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ఈ కుటుంబం ఒక బిడ్డ, మా అన్నకు ఒక కూతురు, ఒక కొడుకు, బిడ్డ ఇప్పుడు డిగ్రీ 2nd ఇయర్, ఇద్దరు, బాబు ఇంటర్ 1st ఇయర్ హాస్టల్. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మా కుటుంబం తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకోటి, లీగల్ గా కంపెనీ మీద చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, భారత ప్రభుత్వాన్ని, ఇండియన్ అంబాసిడర్ కోరుతా ఉన్నాం. ప్రభుత్వాలు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మానవతా దృక్పథంతో స్పందించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ సంఘటన జరిగి 13 రోజులు అయినప్పుడు కూడా కంపెనీ స్పందించలే, ప్రభుత్వాలు స్పందించలే. ఇది సమాజంలో బాధాకరమైన సంఘటన. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత 15 రోజుల దాకా కూడా కుటుంబానికి సమాచారం ఇవ్వకపోవడం అనేది మానవతా విలువలు ఏడుకొత్తునే ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ఈ కుటుంబానికి న్యాయం జరగాలి, కంపెనీ మీద చర్యలు తీసుకోవాలి. అక్కడ యాక్సిడెంట్ అయిందా, ఇంకేం జరిగిందో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, భారత ప్రభుత్వం కావచ్చు ఎంక్వైరీ చేసి మా కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. సో చూసారు కదండి, గంగిపల్లి తిరుపతి ఇప్పుడే రావడం అయితే జరిగింది పార్థివ దేహము. సో బతుకు తెరువు కోసం, అంటే పొట్ట కూటి కోసము ఇక్కడ కొంచెం ఆర్థిక పరిస్థితి కూడా మంచిగా లేదంట. ఒక కొడుకు, ఒక కూతురు ఉందట. సో బతుకు తెరువు కోసం అయితే దుబాయ్కి అయితే వలస వెళ్ళాడు. ఉన్న ఊరిని, కన్న తల్లిని, కట్టుకున్న భార్యని, కన్న పిల్లల్ని విడిచిపెట్టేసి
ఒక 18 సంవత్సరాల నుంచి అయితే బతుకు తెరువు కోసం అయితే దుబాయ్కి వలస ఆయన అయితే వెళ్ళాడట. సో అక్కడ ఏం జరిగింది ఏమో గానీ అక్కడ డ్యూటీకి వెళ్లే టైంలోనైతే యాక్సిడెంట్ జరిగిందట. ఇక అసలు అక్కడ అది కారు యాక్సిడెంట్ అని చెప్పేసి అయితే అంటున్నారు. సో మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇక్కడున్న ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. అక్కడ జరిగినాక వారం రోజుల వరకు కూడా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా అందివ్వలేరు. సో రూమ్మేట్ ఒక అతను ఇన్ఫర్మేషన్ అందివ్వడం వల్ల మేము ఇక్కడ ఉన్న అంటే మా ఊరి వాళ్ళము అతని ఫోటోని ఇట్లా వైరల్ చేయడం వల్ల అయితే కొంచెం మాకు ఇన్ఫర్మేషన్ అనేది తెలిసింది. లేదంటే మాకు ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇప్పటికి కూడా వచ్చిండేది కాదని చెప్పేసి అయితే గంగిపల్లి తిరుపతి వాళ్ళ తమ్ముడైతే మనతో చెప్పడం అయితే జరిగింది. సో ప్రభుత్వం కూడా వీటిపైన దృష్టి పెట్టాలి. అసలు ఇలా పట్టించుకోకపోతే ఎలా మా పరిస్థితి ఇలా ఉందంటే పూర్తిగా లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అతనైతే మనతో అడగడం అయితే జరిగింది. సో ఇది పరిస్థితి. దయచేసి ప్రభుత్వం కూడా అంటే అక్కడ చాలా మంది ఉన్న ఊరిని కన్న వాళ్ళని అందరు విడిచిపెట్టి దేశం కానీ దేశం పోయి అక్కడ అసలు ఉన్నది తింటూ ఎంతో కష్టపడి అందరికి దూరంగా ఉండి ఉంటారు. కాబట్టి అక్కడ ఏమైనా జరిగితే బాధ్యత కొంచెం పట్టించుకొని ఏం జరిగినా కూడా మేము ఉన్నాము, మీకు భయపడకండి, ధైర్యం చెప్పాలి. ప్రభుత్వాన్ని కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది మన దేశము, మన దేశంలో మనమే పట్టించుకోకపోతే అక్కడ దేశం వాళ్ళు ఎలా చూస్తారండి మనల్ని? మన వాళ్ళని మనం కాపాడుకుందాం. పుట్టకూటు కోసము దేశం కానీ దేశం పోయి అక్కడైతే ఇప్పుడు కారు యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. ఇండియా నుంచి అయితే చాలా మంది గల్ఫ్ బాధితులు అయితే అక్కడికైతే రావడం అయితే జరుగుతుంది. సో అక్కడ ఏమైనా కూడా అక్కడ ఇండియన్ ఎంఎస్ అక్కడ పట్టించుకుంటే కొంచెం బాగుంటదని చెప్పేసి అయితే నేను సుమన్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాను. కెమెరామెన్ రవితో నేను శ్రవంతి, సుమన్ టీవీ.